తాజా పరిణామాల నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొనసాగడం సందిగ్ధంగా మారింది. టోర్నీలో ఆడుతున్న విదేశీ ఆటగాళ్లు భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో బీసీసీఐ కీలక సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ధర్మశాలలో ఆదివారం జరగాల్సిన ముంబై, పంజాబ్ మధ్య మ్యాచ్ను భారత క్రికెట్ బోర్డు ఇప్పటికే అహ్మదాబాద్కు తరలించింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న ఈ పరిస్థితుల్లో అసలు ఐపీఎల్ జరుగుతుందా అన్నది అనుమానంగా మారింది. ఐపీఎల్ లీగ్ దశలో భాగంగా ఇంకా 12 మ్యాచ్లున్నాయి. లక్నో, హైదరాబాద్, అహ్మదాబాద్, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబై, జైపూర్ నగరాలు ఈ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా, సరిహద్దు సమీప నగరాల్లో జరగాల్సిన మ్యాచ్లను ఇతర సురక్షిత వేదికలకు తరలిస్తారా లేదా మిగతా మ్యాచ్లన్నింటినీ వాయిదా వేస్తారా అన్నది చూడాలి. శుక్రవారం పరిస్థితిని బట్టి టోర్నమెంట్ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటామని, మ్యాచ్ల కన్నా ఆటగాళ్ల భద్రత ముఖ్యమని, భద్రతా కారణాల వల్ల పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ను కొనసాగించలేకపోయామని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా చెప్పారు. గతంలో దేశంలో సార్వత్రిక ఎన్నికల కారణంగా 2009 లీగ్ను పూర్తిగా దక్షిణాఫ్రికాలో, 2014లో కొన్ని మ్యాచ్లను యూఏఈలో నిర్వహించగా, కరోనా కారణంగా 2020 లీగ్ను పూర్తిగా, 2021లో కొన్ని మ్యాచ్లను యూఏఈలో ఆడించారు. ఇప్పుడు కూడా ఐపీఎల్ను విదేశాలకు తరలించే అవకాశం కూడా లేకపోలేదు.